రీ రిలీజ్లో దెబ్బ కొట్టిన లక్ష్మీ నరసింహ. ఇంత మాత్రాన బాలయ్య ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అయ్యేనా? బాలయ్యకి రికార్డ్స్ ఏమైనా కొత్తనా? మరి లక్ష్మీ నరసింహ రీ రిలీజ్లో ఎంత కలెక్ట్ చేసింది తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నటసింహం నందమూరి బాలకృష్ణ అసిన్ జంటగా నటించిన మూవీ లక్ష్మీ నరసింహ. శ్రీ సాయి గణేష్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ జయంత్ సి పారంజీ డైరెక్ట్ చేశాడు. 2004 సంవత్సరంలో జనవరి 14న రిలీజ్ అయినటువంటి ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తుండడంతో ఈ మూవీని లేటెస్ట్గా జూన్ 8న మళ్ళీ రీ రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా బడ్జెట్ ఎంత, అప్పట్లో ఎంత వసూలు చేసింది, రీ రిలీజ్ ద్వారా ఎంత వసూలు చేసింది అనే డీటెయిల్స్లోకి వెళ్తే, లక్ష్మీ నరసింహ సినిమా విషయానికి వస్తే తమిళంలో హరి డైరెక్షన్లో విక్రమ్ నటించిన సామి సినిమాకు రీమేక్గా వచ్చింది లక్ష్మీ నరసింహ. ఈ సినిమాకు జయంత్ సి పారంజీ స్క్రీన్ ప్లే అందిస్తే పరుచూరి బ్రదర్స్ మాటలను తూటాల్లా పేల్చారు. మణిశర్మ అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్లో ఈ మూవీ అప్పట్లో భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ప్రకాష్ రాజ్, కె విశ్వనాథ్, రావు రమేష్, మురళీమోహన్, సునీల్, ఐటమ్ సాంగ్లో రక్షిత నటించారు. లక్ష్మీ నరసింహ సినిమాకు టాప్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ పనిచేయడంతో అప్పట్లోనే 10 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను తీయగా 16 కోట్ల రూపాయల వరకు షేర్ వసూలు చేసింది. అంటే అప్పట్లో 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలకు మంచి క్రేజ్ ఉండడంతో ఈ సినిమాను భారీగా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే లేటెస్ట్ టెక్నాలజీతో ఈ సినిమా 4K కన్వర్షన్ కోసం భారీ బడ్జెట్ను కేటాయించి ఈ సినిమాను అందంగా ముస్తాబు చేశారు. అదనంగా ఓ పాటను కూడా యాడ్ చేసి చంద్రబోస్ రాయగా దానికి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ చేయడం విశేషంగా మారింది. ఇలా భారీ అంచనాలతో రీ రిలీజ్ అయిన లక్ష్మీ నరసింహ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శనను కొనసాగించింది. బాలకృష్ణ బర్త్డే వేడుకలను పురస్కరించుకొని రిలీజ్ చేసినటువంటి ఈ సినిమా ఫ్యాన్స్ను కూడా ఆదరించలేకపోయిందనేది లేటెస్ట్ కలెక్షన్లను స్పష్టం చేశాయి. ఫస్ట్ డే ఇండియా వైడ్గా ఈ సినిమా 4 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్లో $3,000 పైగా, అంటే సుమారుగా 3 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఫస్ట్ డే మొత్తంగా 7 లక్షలు రాబట్టింది. ఇక సినిమా పూర్తి స్థాయిలో థియేట్రికల్ రన్ కొనసాగించలేకపోయింది. ఆడియన్స్ లేకపోవడం వల్ల చాలా చోట్ల షోలు క్యాన్సిల్ చేశారు. దాంతో అంతంత మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా సుమారు 10 లక్షల రూపాయల మేర వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా రీ రిలీజ్ కోసం చేసిన ఖర్చు కూడా పూర్తిగా రాలేదన్న విషయాన్ని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే నందమూరి బాలకృష్ణకు ఇటువంటి రికార్డ్స్ ఏమీ కొత్త కాలేదు. బట్ ఇది చేసింది రీ రిలీజ్ సినిమా, సో ఆయనకు పెద్దగా సంబంధం లేదు. తీసింది అయితే మొత్తంగా అప్పట్లో తీసింది 2004లో 10 కోట్లు అయితే దాదాపు లాంగ్ రన్లో 30 కోట్ల వరకు, అంటే 16 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. బట్ ఇది కంప్లీట్గా హిట్ అయిన సినిమాని రీ రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవడం ప్రొడ్యూసర్ల వంతైతే హీరో బాలకృష్ణకు ఏం సంబంధం అని కూడా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కలెక్షన్స్ అనేది కంప్లీట్గా సినిమా బేస్ మీద ఆధారపడి ఉంటాయి. అండ్ దాని తర్వాత ఇప్పుడు బాలకృష్ణ క్రియేట్ చేస్తున్నటువంటి రికార్డ్స్ ఇవన్నీ అన్నీ కావు. దాదాపు ఒక వరుస 4-5 సినిమాలతోటి అన్ని వరుస హిట్లతోటి దూసుకుపోతున్నటువంటి బాలయ్యకి ఇలాంటి రికార్డ్స్ ఏమీ పెద్ద కొత్త కాదు. సో ఇలాంటివి ఇంకా చూస్తాడన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా అఖండ 2 కూడా రాబోతుంది. అఖండ 2 ఫర్ ది ఫస్ట్ టైం పాన్ ఇండియా రేంజ్లో రాబోతున్నటువంటి ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఇది రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి టీజర్ గ్లిమ్స్ ఒకటి సోషల్ మీడియాని ఒక ఊపేసిందనే చెప్పాలి. సో ఇలాంటి ఫైట్ సీక్వెన్సెస్, ఇలాంటి ఫైట్స్ అన్నీ కూడా కేవలం బాలయ్యకు మాత్రమే సాధ్యం అనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఈవెన్ అలాంటి ప్లేస్లో బాలయ్యను తప్పితే వేరే ఏ హీరోయిన్ పెట్టినా అది చాలా ఓవర్గానే ఉంటుంది. బట్ బాలయ్యకు మాత్రమే అలాంటి ఇమేజ్ సొంతం అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి అఖండ 2 ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో. అండ్ అలానే సినిమా షూటింగ్ దశలో ఉండగానే గోపీచంద్ మలినేని తోటి NBK ట్రిబుల్ అనే ఒక సినిమాను కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు మేకర్స్. సో గతంలో వీరసింహారెడ్డి వీళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా చాలా బ్లాక్ బస్టర్గా నిలిచింది. బట్ ఈ కాంబినేషన్ కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఒక డ్యూయల్ క్యారెక్టర్లో ఉన్నా కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక క్యారెక్టర్ బాలయ్య ఇందులో పోషిస్తున్నారనే టాక్ కూడా ఉంది. సో మరి ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవనుంది. మరి అఖండ 2, దాని తర్వాత NBK 111 ఈ సినిమాలన్నీ కూడా వరుస గుడ్ న్యూస్లు అయితే నందమూరి ఫ్యాన్స్కి అయితే వినిపిస్తున్నాయి. సో ఇలాంటి రికార్డ్స్ బాలయ్యకి ఏమి కొత్త కాదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి ఈ రీ రిలీజ్ల ట్రెండ్లో సినిమాలు
బజ్ ఉంటే కలెక్షన్స్ వస్తాయి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే కలేజా. సో లక్ష్మీ నరసింహ అనేది చాలా ప్రమోషన్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ చాలా పూర్ ప్రమోషన్స్ చేశారు. చాలా మందికి సినిమా రీచ్ అవ్వలేదు. సో అందుకోసమనే కలెక్షన్ల మీద ఎఫెక్ట్ పడిందన్న మాటలు కూడా వినిపించాయి. అఖండ 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.